బ్లౌజ్ సైజుని బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టాలి, ఆర్మ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఉందనుకోండి, షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ విడ్త్ 2 ఇంచులు, చంక దింపు 5 ఇంచులు పెట్టుకోవాలి. అదే చెస్ట్ లూజు 30 ఇంచులు ఉందనుకోండి, 5 ఇంచులు షోల్డర్ తీసుకోవాలి, 2 ఇంచులు నెక్ విడ్త్ తీసుకోవాలి, 5.5 ఇంచులు చంకదింపు తీసుకోవాలి. ఇలా నేను బ్లౌజ్ సైజుని బట్టి మీరు షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, చంక దింపు ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు వేసి చూపిస్తున్నాను. మీరు కట్ చేసే చెస్ట్ లూజ్ బ్లౌజ్ని బట్టి మీరు ఈ మెజర్మెంట్స్ అనేవి బ్లౌజ్ పైన మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. కొంతమంది బిగినర్స్లో ఇప్పుడు నెక్ విడ్త్ కోసం 2 ఇంచులు తీసుకుంటున్నాం కదా, కుట్టే దాన్ని బట్టి మనం నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలా, అంటే కుట్టడానికి ఖర్చుతో కలిపి 2 ఇంచులు నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలా, ఖర్చు లేకుండా నెక్ విడ్త్ 2 ఇంచులు మార్క్ చేసుకోవాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఇక్కడ కుట్టడం లేకుండా, అంటే కుట్టే ఖర్చును వదిలేసే 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. అలాగే చంక దింపు కూడా, అంటే షోల్డర్ కోసం మనం షోల్డర్ జాయింట్ కోసం వదిలేసి ఈ 5 ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలా, లేదంటే షోల్డర్ జాయింట్తో కలిపి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోవాలా అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది. షోల్డర్ జాయింట్ సపరేట్ అండి, అది అసలు దీనికి లెక్కలోకి రాదనమాట. మీరు షోల్డర్ జాయింట్ కోసం ఎంతైతే తీసుకుంటారో దాన్ని వదిలేసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీరు చంకదింపుని మార్క్ చేసుకోవాలి. సేమ్ నెక్ విడ్త్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ సైజు బ్లౌజ్కి ఎంత పెట్టాలో కూడా నేను ఇలాంటి వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. వచ్చిన కామెంట్స్ని బట్టి వీడియో అయితే రెడీ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్